కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది, ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది, నీకు టికెట్ ఇప్పిస్తుందా? గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి, అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనేమని మాట్లాడిన పరిటాల సునీత పైన చూపించాలా మీ పోలీసు ప్రతాపం? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య సంఘటనలో ఆ కుటుంబాన్ని పరామర్శించేకి వస్తా అంటే రానివ్వము, మేము పోలీస్ బందోబస్తు ఇవ్వము, మేము హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వము, ఇదా మీ పోలీసు విధానము? మరి చెన్నై కొత్తపల్లి దగ్గర హెలిప్యాడ్కి అనుమతి ఇస్తే ఏమవుతుంది అనుకున్నారు మీరు? అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వరకు 12 కిలోమీటర్ల పాటు వేలాది వాహనాలతో ఆయన గ్రామానికి సందర్శిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గౌరవం పల్చనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలకు ఎండగట్టినట్లుగా, చూపించినట్లుగా తెలియవచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు చెన్నై కొత్తపల్లి వద్ద హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. ఎన్ఎస్ గేట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, చెన్నై కొత్తపల్లిలో చెక్ పోస్టులు పెట్టారు, రాప్తాడ్లో చెక్ పోస్టులు పెట్టారు, ధర్మవరంలో చెక్ పోస్టులు పెట్టారు, కుంటిపల్లి దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, శ్రీహరిపురం కాలనీ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి చోట అడుగడుగునా మీరు ఆపలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు వస్తా అంటే ఆపలేదా? ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? ఆదేశాలు ఎవరిచ్చారు మీకు? మరి జగన్ గారు వస్తున్నప్పుడు మీరు ఇన్ని వాహనాలను ఆపినా, మీరు ఇన్ని వాహనాలను ఇన్ని నియోజకవర్గాల్లో ఆపినా, మీరు గత 3-4 రోజుల నుంచి ఇదే సందేశం ఇస్తూ ఉన్నా, మరి ఈరోజు 40,000 వేల జనం ఎలా వచ్చారు? మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైన దానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? మరి పక్కనున్న రొద్దంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా? మెజారిటీ లేదని వదిలేసింది. పక్కన ఉన్నటువంటి కంబదూరులో ఎలక్షన్ పెట్టుకున్నారా? మెజారిటీ లేదని వదిలేశారు. మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సునీతమ్మ? రామగిరి మీ జాగీరా? మీ నాయన జాగీరా? ధర్మారోపల్ల జాగీరా? హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని? మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావుకు కారణం? ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చనయ్యేదానికి కారణం? మరి ఈ కారకులు, ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు? అబెండెంట్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి, అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్చర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులను అందరినీ కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు. మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ.
తప్పనిసరిగా సుధాకర్ యాదవ్ను సస్పెండ్ చేయాలి. అతన్ని రామగిరి స్టేషన్ నుంచి వెంటనే తప్పించాలి. ఈ కేసులో పరిశోధనలో దాదాపుగా 14 లోపాలు, ఆల్రెడీ ఫైల్ ప్రిపేర్ అయ్యింది. 11 లోపాలు. పోలీసులు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వారి విధి నిర్వహణలో, ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీరు తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా పోలీస్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా తీసుకున్నారు.